హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు వీడియోలో భోగి పళ్ళు ఎప్పుడు పోయాలి, పిల్లలకి ఎలా పోయాలి, భోగి పళ్ళలో ఏమేమి కలపాలి, తర్వాత వాటిని ఏం చేయాలో తెలుసుకుందాం. సో నేనైతే మా పాపకి లాస్ట్ 4 ఇయర్స్ నుండి భోగి పళ్ళు పోస్తున్నాను. నేను ఎలా భోగి పళ్ళు పోస్తానో చెప్తాను. ఫస్ట్ భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లల ఏజ్ వచ్చేసి ఆడ్ నెంబర్స్లో ఉండాలి. బేసి సంఖ్యలో 5 మంత్స్, 7 మంత్స్, 9, 11 అలాగా ఉండాలి. భోగి పళ్ళు పోయడానికి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదండి. ఇది పిల్లలకి దిష్టి తీసే చిన్న రిచువల్ లాగా. సో వాళ్ళపైన ఎట్లాంటి బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా పోతుందనే నమ్మకంతో భోగిపళ్ళు పోస్తుంటాం పిల్లలకి. సో భోగిపళ్ళలో ఏమేమి కలపాలంటే, ఫస్ట్ ఒక ప్లేట్లో భోగిపళ్ళు కలపడానికి ఫస్ట్ అక్షింతలు కలపాలి. అక్షింతలతో పాటు రేగుపళ్ళు, బంతి పువ్వులు, ఇంకా కాయిన్స్ 11 లేదా 21 కాయిన్స్ యాడ్ చేయాలి. దాంతోపాటు నానబెట్టిన శనగలు, ఇంకా మా దగ్గర బోడబోడ కాయలు అంటామండి. వీటిని సంక్రాంతి టైంలో సకినప్పాలు చేస్తారు. సో ఆ పిండితో చిన్న రేగుపళ్ళ సైజులో ఆయిల్లో ఫ్రై చేస్తారు. సో వీటినైతే మేము ఖచ్చితంగా భోగిపళ్ళలో కలుపుతాము. సో భోగిపళ్ళు ఎలా పోయాలి, భోగిపళ్ళు ఎలా పోయాలంటే, పిల్లలకి భోగి రోజు హెడ్ బాత్ చేపిస్తాము. సో హెడ్ బాత్ చేపించి కొత్త బట్టలు వేసి ఫస్ట్ పిల్లలకి హారతి తీయాలండి. హారతి తీసిన తర్వాత బొట్టు పెట్టి పిల్లల ఎవరైతే మదర్ ఉంటారో ఫస్ట్ మదర్తో భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం కలిపిన భోగిపళ్ళన్నిటిని చేతిలో పట్టుకొని పిల్లల తలపైన 3 సార్లు ఎడమ వైపుకు, 3 సార్లు కుడివైపు తిప్పుతూ, మనం దిష్టి తీసేటప్పుడు ఎలాగైతే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని చెప్తూ ఉంటామో అలా చెప్తూ పిల్లల తలపైన వదిలేయాలి. సో ఇలా 3 సార్లు చేయాలి. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పిల్లలకి భోగిపళ్ళు పోయొచ్చు. సో భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత వాటిని అన్నిటిని తీసేసి బయట ఎవరికైనా ఇచ్చేసేయాలండి. సో నేను ఇలాగైతే మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తుంటాను. సో నేను లాస్ట్ 2022 నుండి మా పెద్ద పాపకి అయితే స్టార్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ మా చిన్న పాపకి కూడా భోగిపళ్ళు పోస్తున్నాను. సో ఇది నేను చేసే ప్రాసెస్ అండి. భోగిపళ్ళు ఎప్పటి వరకు పోయొచ్చు పిల్లలకి ఏజ్ వరకు అంటే, మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు భోగిపళ్ళు పోస్తారండి. సో కొంతమంది 10 ఇయర్స్ వరకు పోస్తారు. సో ఇక అది వాళ్ళ చాయిస్. సో మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు అయితే కంప్లీట్గా భోగిపళ్ళు పోయొచ్చు, 5 సంవత్సరాల వరకు. ఈ భోగిపళ్ళు ఎవ్రీ ఇయర్ పోసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుందండి. సో ఎవరైనా కొత్తగా భోగిపళ్ళు పోసే వాళ్ళకి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనేసి నేను వీడియో చేస్తున్నాను. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో ఈసారి భోగి వచ్చేసి జనవరి 13th ట్యూస్డే ఉందండి క్యాలెండర్లో. బట్ కానీ జనవరి 14th వెనస్డే వస్తుంది భోగి. సో భోగి పళ్ళు జనవరి 14 సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు భోగి పళ్ళు పోయేసాను. సో దీనికి సంబంధించిన సంక్రాంతి భోగి డీటెయిల్స్ నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇలా భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయండి. సో మీకు వీలైతే మీకు పిల్లలకు కూడా ట్రై చేయండి భోగిపళ్ళు పోయడానికి. దీనికి ఆనవాయితీ ఏం అవసరం లేదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మీకు వీలైతే మీరు ట్రై చేయండి. సో మేమైతే ఇలాగా మా ఫ్యామిలీ అందరం కలిసి మా పిల్లలకి ఇలా ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు పోస్తుంటాము. సో అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.